కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి టెంపుల్ ఆలయ చరిత్ర. ఈ టెంపుల్ 500 సంవత్సరాల పురాతనమైనది. 500 సంవత్సరాల ముందు ఇక్కడ ఒక విలేజ్ ఉండేదంట. కాలక్రమేణా చెరువుగా మారింది. ఈ గుడిని ఆ చెరువులో నిర్మించారంట. ఆ చెరువు కొమ్మ షేపులో ఉండడం వల్ల ఈ ఆలయాన్ని కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి టెంపుల్ అని పిలుస్తారు. రాంభువన్ శర్మ అనే భక్తుడికి ఆంజనేయ స్వామి కలలో కనిపించి, నా ఆలయం ఇక్కడ ఉంది, అభివృద్ధి చేయమని చెప్పారంట. 1990 నుంచి ఇక్కడ అభివృద్ధి చేసి పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ అమావాస్య టైంలో ఎక్కువ భక్తులు వస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు 11 అమావాస్యలు వచ్చి పూజ చేసి నిద్ర చేస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం. ముందు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం మాత్రమే ఉండేది. తరువాత శివుడు మరియు దత్తాత్రేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి ఉత్తర ముఖాన ఉండి పడమర వైపు చూస్తుంటారు. సాధారణంగా అన్ని ఆంజనేయ ఆలయాల్లో స్వామి గద పట్టుకొని మాత్రమే చూస్తాం. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి సుగంధిక పుష్పం పట్టుకొని మనకు దర్శనమిస్తారు. మామూలుగా ఆంజనేయ స్వామి టెంపుల్లో పుట్ట కనిపించదు, కానీ ఇక్కడ స్వామివారి గర్భగుడిలోనే స్వామి వెనుక భాగంలో ఉంటుంది. ఇంకొకటి గుడి ఎదురుగా 160 మీటర్ల దూరంలో ఇంకో పుట్ట ఉంటుంది. ఈ రెండింటి మధ్య 40 అడుగుల లోతులో సొరంగ మార్గం ఉందని చెప్తారు. అలానే ఆ సొరంగ మార్గంలో 12 అడుగుల సర్పం తిరుగుతుందని కూడా చెప్తారు.